హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బోట్ నెట్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ భుజాలు అతుక్కోవాలండి మామూలుగానే. అంటే ఇప్పుడు మనం మామూలు బ్లౌజ్కి అయితే మెడవైపు కొంచెం ఎక్కువ, భుజం వైపు కొంచెం తక్కువ కుడతాం కదండి. ఇది అలా లేదండి, సమానంగానే కుట్టేయచ్చు. ఎందుకంటే మనం ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి. భుజాలు కుట్టిన తర్వాత డాట్స్ వేసుకోవాలండి. మెయిన్ డాట్ మనం కట్స్ పెట్టుకున్నాం కదండి. తర్వాత పొడవు 2.5 అంగుళాలని చెప్పాను కాబట్టి అలా మార్క్ చేసుకుని మెయిన్ డాట్ వేసుకోవాలండి. అలాగే రెండో పక్క కూడా మెయిన్ డాట్ వేసేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ అండి. జాకెట్ చక్కగా రావడానికి కారణం మెయిన్ డాటేనండి. ఫస్ట్ అది చక్కగా కుట్టగలిగితే బాగుంటుందండి మిగతా బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా. తర్వాత సైడ్స్ కూడా మనం కట్స్ పెట్టుకున్నాం కదండి, హుక్స్లు పట్టి వైపు, అవి కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రెండు వైపులా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సైడ్స్ మనం చంక వైపు నుండి వచ్చే కుట్టుకి ఇలా మెయిన్ డాట్ని పట్టుకుంటే వస్తుంది చూసారా, అలా పట్టుకుని చంక వైపు కుట్టు కూడా వేసేసుకోవాలండి. ఇలా డాట్స్ మనం పెర్ఫెక్ట్గా వేసుకుంటే బ్లౌజ్ కప్పు కరెక్ట్గా వస్తుందండి. చాలా అందంగా వస్తుందన్నమాట. బ్లౌజ్ మనం కుట్టినా కూడా చాలా నీట్గా వస్తుందండి. రెండు వైపులా కూడా ఇలా మూడో స్టిచ్ కూడా వేసేసుకోవాలండి, చంక వైపుది కూడా. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కుట్టుకుందామండి. వాటి కోసం హుక్సులు పట్టీ వైపు, కాజాల పట్టీ వైపు వచ్చే క్లాత్ని ఎదురెదురుగా పెట్టుకుని లోపల పెట్టే క్లాత్ ముందు పెట్టుకుని తర్వాత పైన పెట్టే క్లాత్ పెట్టుకోవాలండి. లోపల పెట్టేది 2 పొరలు వేసానండి, పైన పెట్టేది కూడా 2 పొరలు వేసి పెట్టానండి నేను. ఇప్పుడు మనం ఎదురెదురుగా పెట్టుకుని ఎలా పెట్టామో అలా కుట్టేసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుందన్నమాట. ఒకవైపు లోపల క్లాత్ కనిపిస్తుంది, ఒకవైపు పై క్లాత్ కనిపిస్తుంది. ఇలా అయితేనే మనకు కరెక్ట్ వచ్చినట్టండి. లేకపోతే 2 షేపులు ఒకే వైపు కుట్టినా మనం ఇబ్బంది పడాలి. ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసుకుని గోరుతో ఇలా అనేసుకుని చక్కగా రెండు మడిచి ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టు చివరికి వేసుకోవాలన్నమాట. మనం కుట్టు వేసేటప్పుడు అండి ఏ కుట్టు అయినా సరే నీట్గా ఒకే లెవెల్లో వేసుకుంటే స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి. దానివల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇలా కుట్టుకోవాలండి ఒక షేప్ బెల్ట్. రెండోది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలండి. రెండో దాన్ని కూడా ఇలా గోరుతో అనేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్లు ఎదురెదురుగా పెట్టుకుని మనం ఫస్ట్ అలా కుట్టుకోవడం వల్ల తేడా రాదండి. కుడివైపు ఎడం అతికేసాము, మళ్ళీ 2 ఒకలాగే అతికేసాము అని మళ్ళీ విప్పుకోవడం, ఇవన్నీ మేము స్టిచ్చింగ్ నేర్చుకునే కొత్తల్లో పడ్డామండి తిప్పలు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. మాకు ఇలా వివరంగా చెప్పలేదండి, అందుకనే మీకు ఇప్పుడు మేము పడ్డ తిప్పలు మీరు పడకూడదని బిగినర్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా చెప్తున్నానండి. ఇలా అన్నమాట. చక్కగా ఇలా నీట్గా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండింటిని ఎదురెదురుగా పెట్టుకుని ఏది ఎటు వేయాలనేది మనం చూసుకోవాలండి. ఫస్ట్ అదిగోండి అన్ని పార్ట్లు ఇలా విడదీయాలండి. ఒక పార్ట్ విడదీసి లైన్ లోపల వేసిన క్లాత్ పైన ఉంది చూసారు 3 పొరలు, అది ఇలా పట్టుకుని దాని మీద మనం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా అనమాట. అప్పుడు కుట్టేటప్పుడు మెయిన్ డాటు క్లాత్లోకి వెళ్లకుండా పక్కకి పెట్టి ఇలా కుట్టి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెనకాల క్లాత్ ఒక పొర వదిలేసాను చూడండి, దాన్ని ఒక సింగిల్ మడత అండి, పాదం ఖర్చు మడత పెట్టి కుట్టాలి. ఈలోగా మనం ఈ క్లాత్ని లోపలికి మడవాలండి. మామూలుగా మనం షేప్ బెల్ట్ కుడితే అది పైకే ఉంటుంది, కానీ మన ఇన్విజిబుల్ వేసేటప్పుడు ఇలా వస్తుంది. మీకు ఈరోజు నేను ఇన్విజిబుల్ చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు సాదాగా కుట్టి చూపిస్తాను కదా, ఈసారి ఇన్విజిబుల్ చాలా ఈజీగా అండి. చూసారా, పాదం ఖర్చుతో మడత పెట్టి మనం పైన కుట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మేమండి తిరగేసి కుట్టి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇది కుట్టడానికి కూడా ఫస్ట్లో. మేము నేర్చుకున్న విధానం తర్వాత ఇలా ఈజీలు కనిపెట్టిన తర్వాత చాలా సులువుగా అనిపిస్తుందండి. చూసారా, అలా కుట్టేసుకోవాలి. తర్వాత రెండో వైపు కుట్టేటప్పుడు మెయిన్ క్లాత్ ఏమో అడుక్కు వస్తుందండి, పైన షేప్ బెల్ట్ వస్తుంది. అలా కుట్టాలి. మీకు ఇటువైపు నేను ఊరికే ట్రైపాడ్ ఇటు తిప్పి పెట్టానండి. పెడితే ఇటు క్లియర్గా కనిపిస్తుందేమో అని ఇటు పెట్టాను అనమాట. కానీ ఇటుకన్నా అటువైపే నీట్గా ఉన్నట్టు అనిపించి మళ్ళీ మార్చేశాను. ఇగోండి ఇలా అనమాట. ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఆ క్లాత్ని లోపలికి మడిచేసి ఈ పై క్లాత్ ఉంది కదండి, షేప్ బెల్ట్ క్లాత్, మెయిన్ క్లాత్, దాన్ని చిన్నగా మడుచుకుని అంటే పాదం ఖర్చుతో మడుచుకుని స్టార్ట్ చేసి లోపలికి పెట్టుకుని కుట్టేసుకోవాలండి. కుట్టేసుకుంటే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా నీట్గా కుట్టేసుకోవాలండి. కుట్టేటప్పుడు అండి ప్రతి కుట్టు కూడా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట, ఒకే డిఫరెన్స్లో. మళ్ళీ ఈ కుట్టు కుట్టేటప్పుడు మెయిన్ డాట్ మళ్ళీ లోపల పడకుండా దాన్ని పక్కకు తీసి కుట్టుకోవాలండి. చూసారా, ఇలా చివరి వరకు అనమాట. ఇలా కుట్టుకుంటే మనకి చాలా నీట్గా వస్తుందండి. చూసారా, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి.
ఎప్పుడూ మీకు మామూలుది చూపిస్తున్నానని ఈసారి అది చూపించానండి. అయితే ఇప్పుడు వెనకాల బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దానికి బెల్ట్ వేసుకుందాం. నడుము బెల్ట్ అనమాట. ఇదిగా మనకు అంచు ముక్క ఉంటుంది కదండి, నేను ఎప్పుడు అంచు ముక్కే వేస్తాను. అది వేసేసి కుట్టేసుకోవచ్చండి. అయితే నేను బ్యాక్ డాట్స్ నేను కటింగ్లో మీకు చూపించలేదండి, ఎక్కడ మార్కింగ్ చేశాను అనేది. నడుముని ఖర్చు వదిలేసి మజ్జిగ మడిచి మనం చేసుకుంటాం. కరెక్ట్గా భుజాలకు ఎదురుగుండా వస్తాయండి డాట్స్. అయితే నేను ఫస్ట్ ఇప్పుడు బ్యాక్ బెల్ట్ అతికేస్తున్నానండి. ముందు ఒకసారి కుట్టేసి దాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ బెల్ట్ మీద కుట్టుపడేటట్టుగా కుట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని వెనక్కి మడుచుకుని డాట్స్ వేసుకోవచ్చు. మీకు ఒక బ్లౌజులో మీకు నేను డాట్స్ వేసి కుట్టడం చూపించాను. దీనికైతే కుట్టిన తర్వాత డాట్స్ వేద్దాం. నెక్స్ట్ పిన్ పట్టీస్ కుట్టుకోవాలండి. హుక్సులు పట్టి అండి. అయితే ఈ బ్లౌజ్కి రైట్ సైడ్ వచ్చిందండి హుక్సులు పట్టి. చూసారా, కొన్ని బ్లౌజులు హైదరాబాద్ సైడ్ ఇలా వాడతారనమాట. అందుకని ఇటు సైడు హుక్సులు పట్టి వేశాను నేను. చూడండి, ఇట్లా కుట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని ఇలా గోరుతో అనుకుని పైన ఒక కుట్టు వేసుకోవాలండి. స్టిఫ్గా ఉండడం కోసం పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ప్రతి కుట్టుకి రఫ్ తీయడం మర్చిపోకండి. దాన్ని మళ్ళీ లోపలికి మడిచి ఈ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇది నాకు రైట్ సైడ్ వచ్చిందండి హుక్సులు పట్టి అనమాట ఈ బ్లౌజ్కి. కొన్ని బ్లౌజెస్కి ఇలా వస్తాయన్నమాట. మనం అది కూడా చూసుకుని ఆది బ్లౌజ్ని బట్టి కుట్టుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకే వెడల్పు రావాలండి ఈ పట్టీ కూడా. ఇది హుక్సులు పట్టీ అండి. నెక్స్ట్ కాజాల పట్టీ. కాజాల పట్టీ మీకు పైకి కుట్టడం చూపిస్తాను ఈసారి అంచు క్లాత్ తీసుకుని. మామూలుగా అయితే నేను లోపలికి తిప్పేయడం చూపించాను చాలాసార్లు. ఇప్పుడు మీకు పైకి కుట్టడం కూడా చూపిద్దామని ఇలా కూడా కుడుతున్నానండి. మనం కుట్టే విధానంలో మనం కుడుతూ ఉండగా జరిగే అనుభవాలతో మనం ఎన్నో నేర్చుకుని కుట్టుకోవచ్చండి. చూసారా, ఈ వెనకాల ఒక్కసారి ఇట్లా అనుకుంటే అణుగుతుంది క్లాత్. వెంటనే దాన్ని ఇలా మడిచి ఈ అంచు ఉంది కాబట్టి పైనే కుట్టేయచ్చండి. చూసారా, నీట్గా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకేం ఇబ్బంది ఉండదు. సరికదా, చక్కగా నీట్గా వస్తుంది. పైకే కనిపిస్తుంది మనకి క్లాత్ కూడా. చూడండి, ఇలా అనమాట. ఇలా కూడా మనం వేసుకోవచ్చండి. అంటే రకరకాలుగా వేసుకోవచ్చండి. మనం కుట్టేటప్పుడు నీట్గా ఉండడం ముఖ్యం. అంతేగాని మనం ఎలా కుట్టినా సరే పర్వాలేదనమాట. మళ్ళీ ఆ పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే కాజాలు పట్టి స్టిఫ్గా ఉండడం కోసం అనమాట. ఇప్పుడు చూసారా, హుక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా వచ్చేసింది. ఒక్కోసారి తేడా వస్తుందండి. అప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వచ్చినప్పుడు ఎక్కడ ఎగుడు దిగుడు వస్తే అక్కడ ఫ్రంట్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ ముక్కలు క్రాస్ ముక్కలు తీసుకున్నానండి. వీటిని మొన్న మామూలుగా తిన్నగా జాయింట్ చేయడం చూపించాను. ఈసారి చూడండి క్రాస్గా ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను. ఇది చూసారా, అలా డైమండ్ షేప్లో పెట్టేసి పైన క్రాస్ కుట్టు దగ్గర వేసేసుకోవాలి. ఇలా కూడా కుట్టుకోవచ్చండి. రకరకాలండి, చెప్తున్నాను కదా, ఒక్కో మోడల్ ఒక్కోసారి అనమాట. ఇదిగో ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. సరే, క్రాస్ వస్తుంది, ఎత్తు రాదు. ఒక్కొక్క క్లాత్కి ఇలాగే కుట్టుకోవాలి, ఒక్కొక్క క్లాత్కి అలా అనమాట. మీకు రెండో టైప్ కూడా చూపిద్దామని చెప్పని మీకు ఇలా చూపిస్తున్నానండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు మెడ ముక్కలు. ఇలా కుట్టుకోవడం వల్ల కూడా నీట్గా ఉంటుంది, ఈజీగా వస్తుంది అనమాట మనకి. చూసారా, మెడ ముక్క రెడీ అయిపోయింది. ఇప్పుడు మెడకి ఇలా వేసి పైన అంచు చిన్నది మడత పెట్టేసి కుట్టుకుంటూ రావాలండి. అయితే మెడ కుట్టేటప్పుడు పాదం ఖర్చుతోనే కుట్టుకోవాలండి. అది కూడా మెడ కానీ పైన మనం వేసే మెడ ముక్కలు కానీ ఏది సాగకూడదండి. మెయిన్ అనమాట. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, అస్తమానం చెప్తుంది అనుకోకండి. కానీ మెడ సాగిపోతే బ్లౌజ్ అందం పాడైపోతుందండి. అందుకని చెప్తున్నాను అనమాట. ఇది బిగినర్స్కేనండి. బాగా ఎక్స్పర్ట్లు అయితే అంత అక్కర్లేదు. అయినా సరే అంత ఎక్స్పర్ట్లు నా వీడియో చూడరు అనుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి నేను. ఇలా అనమాట. ఇలా చివరిదాకా వచ్చిన తర్వాత లాస్ట్కి ఉన్నది కూడా పైకైనా మడవచ్చండి, లోపలికైనా మడవచ్చు. వేసి ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూసారా, మెడ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ క్లాత్ని మళ్ళీ గోరుతో ఇట్లా అనుకుని లోపలికి మడుస్తూ, అది కూడా చూసారా పావించి వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. అది కూడా ఒకేలా రావాలండి లెవెలు. పైన గోరుతో ఇలా అనుకుంటూ కుడితే మనకి మన బొటన వేలుతో అండి. అలా చేసుకుంటే ఏ వేలైనా పర్వాలేదులేండి. అసలు చెప్తున్నా, బొటన వేలు ఎక్కువ యూజ్ చేస్తాం ఇలాగా. ఏదైనా పర్వాలేదు. ఇలా అనుకుంటూ కుట్టుకుంటూ ఉంటే చాలా నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్. చూసారా, నేను ఇప్పుడు చూపుడు వేలు మధ్య వేలు పెట్టి ఇలా అనేస్తున్నాను. అటువైపు కదా, ఇటువైపు అయితే లెఫ్ట్ బొటన వేలు యూజ్ చేస్తాను ఎక్కువ. మీరు గమనిస్తున్నారో లేదో చూడండి, ఇలా అనమాట. అయితే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్లో కూడా ఒక పొరపాటు చెప్పానండి మీకు. అది ఎవరైనా గ్రహించారో లేదో ఇప్పుడు చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పొడవు కొలిచేటప్పుడు షేప్ బెల్ట్ అన్నాను నేను, ఫ్రంట్ పార్ట్ పొడవు అని అనలేదు. అది ఎవరైనా గమనించి కామెంట్ చేస్తారేమో అనుకున్నాను. అంటే ఎవరో పూర్తిగా వీడియో చూడలేదని నాకు అర్థమైంది. అందుకే నేను ఇలా ఒకటి పొరపాటు అన్నానని కూడా మీకు చెప్పాల. చూసారా మెడ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం చేతులు కుట్టుకుందామండి. చేతులు కుట్టేటప్పుడు చంక ముక్కలు ఎలా అటాచ్ చేయాలని అడిగారు కదా. ఈ చెయ్యి కట్ చేసినప్పుడు ఇక్కడ జాయింట్ ఉంటుందండి, ఆ జాయింట్ని కట్ చేసేసుకోవాలి. చేతులు కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలండి. మెయిన్ అది ముఖ్యం అనమాట. చూసారా, కటింగ్ వచ్చింది ఇటు అటువైపు పెట్టుకుని ఇటు కుట్టుకుంటే అది కూడా అలాగే ఎదురు పెట్టుకుని కుట్టుకోవాలండి. అప్పుడే మనకి చేతులు కూడా ఒకవైపే వేస్తాం అనుకోండి, ముక్కలు చంక ముక్కలు ఇదైపోతుంది. క్రాస్ ముక్క బ్లౌజ్ వైపు రావాలండి,
తిన్నగా ఉన్న వైపేమో చేతికి అతుక్కోవాలి మనం. ఇలా కుట్టుకుని మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలాగే 2 వైపులా కుట్టుకోవాలండి. చూసారా, ఇటువైపు లెఫ్ట్కి వచ్చేసరికి కింద నుంచి కుడుతున్నాం మనం. అదనమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలండి, లేకపోతే 2 ఒకే వైపు వచ్చేసే ప్రమాదం ఉందన్నమాట. అలా వస్తే మళ్ళీ ఆ కుట్లు ఇప్పుకోవడం ఇవన్నీ అండి మేము నేర్చుకునేటప్పుడు ఫేస్ చేసినవే. కానీ మీరు అలా ఫేస్ చేయకూడదని నేను చెప్తున్నాను అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఏం చేయాలంటే చేతి అంచు మడత పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మామూలు జాకెట్ కదండి, దీనికి హెమ్మింగ్ చేసుకోవాలి, అందుకోసం అనమాట. కొంతమంది హెమ్మింగ్ లేకుండా మిషన్ మీద వేసేయమంటారండి. వాళ్ళకైతే ఆ పావించుతోనే చక్కగా మనం లోపలికి కూడా మడిచేసి వేసేయచ్చు. వీళ్ళు చేతి పని అడిగారు కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా చేసిన తర్వాత రెండో హ్యాండ్కి కూడా మనం వేసుకోవాలి. వేసుకునేటప్పుడు చూసారు ఇటు కట్స్ ఉన్నాయి కదా, కట్స్ ఎదురుగుండా పెట్టుకుని మనం జాయింట్ వేసుకుంటే షేప్ బెల్ట్లు వేసినట్టు ఏది కూడా తేడా రాదండి. ఇది గమనించుకోవాలి మనం. అంటే ఫ్రంట్ పార్ట్ ఎదరెదరనమాట. అలా పెట్టుకుని ఇటు కూడా అంతేనండి. క్రాస్ ఏమో బ్లౌజ్ వైపు రావాలి, చేతికి అతికే ముక్కేమో సాఫ్ట్గా ఉండాలన్నమాట. అలా చూసుకుని ఇది క్రాస్గా ఉంటుంది కదా చంక ముక్కలు, అందుకోసం అనమాట. ఇలా అతుక్కుంటూ రావాలండి. పైన కూడా మళ్ళీ మనం స్టిచ్ వేసుకోవాలి. పైన స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి, నీట్గా వస్తుందన్నమాట. అందుకోసం ఇటు కూడా అలా కుట్టు వేసేసుకోవాలి 2 వైపులా. 2 చేతులకి అంటే 4 వైపులా వస్తుంది మనకి. చంక ముక్కలు మీకు చూపిస్తున్నానండి, ఇంతకుముందు కూడా చూపించాను. ఈ పాటికే మీరు నేర్చుకుని ఉండొచ్చు. రెండో వైపు కూడా ఇలా అంచు కుట్టేసుకోవాలండి హెమ్మింగ్ కోసం అనమాట. రెండో చేతికి కూడా ఇలా చివరిదాకా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఇది మనం హెమ్మింగ్ మడత పెడతాం కదండి, ఎంత కావాలంటే అంత మడత పెట్టుకోవచ్చు. ఈ చిన్న పీసులు ఎక్స్ట్రా ఉంటాయండి, అవి కట్ చేసేసుకోవాలన్నమాట. ఆ పీసులు 2 చేతులకు కూడా మనం ఎక్స్ట్రా వచ్చినవి తీసేసుకోవాలి. అప్పుడు అవి కుట్టేటప్పుడు మనకి అడ్డం రాకుండా ఉంటాయన్నమాట. అదండి, చూసారా చక్కగా నీట్గా 2 చేతులకి ఒకవైపే వచ్చేసింది. చూసారా, అది చూసుకోవాలండి, మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎటు ఉందో చూసుకుని ఆ కట్ అటు వచ్చేటట్టు పెట్టుకుని చేతులు అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఇటు అటు ఎక్స్ట్రాలు ఇవి రావు. అలాగే మనకి ఇవి కుట్టేటప్పుడు కూడా చేతులు కానీ తర్వాత బ్లౌజ్ పార్ట్ కానీ లాగకుండా కుట్టాలండి, సాగదీయకుండా. కుట్టేటప్పుడు గబుక్కుని ఒకటి పట్టుకుని లాగామనుకోండి, ఇక్కడ కూడా చంకలో ఉగ్గులు వచ్చే ప్రమాదం ఉందండి. భుజం దగ్గర కూడా ఉగ్గులు వచ్చేస్తాయి ఒక్కొక్కరు బ్లౌజ్కి చూస్తే, అలా అనమాట. అందుకని మనం మధ్య నుంచి చివరి వరకు కుట్టుకొచ్చి చివరి నుంచి మళ్ళీ ఆ చివరికి వెళ్ళి మళ్ళీ మధ్యకి వచ్చి ఆపాలండి. అది చేతులు అతికేటప్పుడు అది చిట్కా అనమాట. ఇలా మనం 2 చేతులు కుట్టేసుకోవాలండి. ఎప్పుడైనా సరేనండి, మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు నీట్గా మనం కుట్టాలి అనే ఐడియా పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ నీట్గా ఉండాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. కుట్టేటప్పుడు కూడా హెచ్చు తగ్గులు రావడం, సూది అటు ఇటు పోతూ ఉంటే మనం చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఎందుకంటే ఒకేలా కుడితే అలా వస్తుందండి. రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టుకుందాం. అందుకే సెంటర్ నుంచి అతుక్కోవడం అండి. నాకైతే ఆ చివరి నుంచి అతకడం ఇప్పటికీ రాదండి. ఫస్ట్లో మా టీచర్ చెప్పారు, అప్పుడు కూడా ఎగుడు దిగుడు కుట్టేదాన్ని, నాకు వచ్చేది కాదండి. అందుకని ఇది కనిపెట్టాను నేనే. తర్వాత చాలామంది ఇలా చెప్తున్నారు సెంటర్ నుంచి అతకాలని చెప్పని. లేకపోతే ఫస్ట్లో నాకు అస్సలు తెలియదండి. నేనైతే మొదటి నుంచి అతుక్కుంటూ, అంటే మా టీచర్ గారు నేర్పినప్పుడు అలా చేసేసరికండి నాకు ఎప్పటికి కూడా అదే డౌట్ అనమాట. అయితే నేను తర్వాత ఎప్పటికో నేర్చుకున్న విధానం అండి ఈ మధ్య నుంచి కుట్టడం. ఇప్పుడైతే యూట్యూబ్లో చాలామంది ఈ మధ్య నుంచే చెప్తున్నారు. ఇలా అయితే చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ బాగుంటుంది, స్టిచ్చింగ్ బాగుంటుంది, మనకి కుట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుందన్నమాట. అందుకోసం అండి మీకు చాలా టిప్స్ నేను కుట్టేటప్పుడే చెప్పేస్తున్నానండి, మీకు అర్థమయ్యే ఉంటాయి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి, మీకు చెప్తానండి నేను. అయితే ఇక్కడ చూసారా ఎక్స్ట్రా వచ్చింది చేతి చంక దగ్గర, అక్కడ ఎక్స్ట్రా వచ్చిన పీస్ కట్ చేసుకోవాలండి. చంక ముక్కలు సాధారణంగా మనకు కనపడవండి, ఎందుకంటే మన చంక దగ్గర కుట్టుపడుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోతుంది ఆ జాయింట్, కనపడదు. కాకపోతే వేసుకునేటప్పుడే మనం చక్కగా నీట్గా వేసుకోవాలండి. ఇప్పుడు చేతులు ఇలాగా గోరుతో ఎంత పెట్టుకుంటాం అనేది ఇలా మా గోరుతో అనేసుకోవాలండి. కొంతమంది అయితే దాని మీద లూజ్ కుట్టు కూడా వేసుకోవచ్చండి. లూజ్ కుట్టు వేసుకుని హెమ్మింగ్ చేసుకున్నాక విప్పేసుకోవచ్చు. అది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసుకుందామండి. నడుం దగ్గర కరెక్ట్గా ఉక్సులు పట్టి కాజాలు పట్టి కొలుచుకుని మనం అక్కడి నుంచి కొలుచుకోవాలండి. నడుం కూడా ఎంత ఎక్స్ట్రా ఉన్నదో అంత కరెక్ట్గా పెట్టుకుని కుట్టుకోవాలి. చంక దగ్గర మనం ముందు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడికి పట్టుకుని చంక దాకా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివర చేతి లూజ్ అండి. చేతి లూజ్ కూడా బ్లౌజ్ని బట్టి, అంటే లెఫ్టే రైటే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎడం చెయ్యి సన్నం ఉంటుంది, కుడి చెయ్యి లావు ఉంటుంది. అందుకని 2 చేతులు ఒకటే కదా అని పెట్టకూడదండి మనం. చూడండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా మనం కుట్టేసుకోవాలండి.
ఏ చేతికి ఆ చేతికే హుక్సులు కాజాలు పట్టి వైపు అలా కొలుచుకుంటూ చేతులు కూడా ఎడంచేయి కుడి చేయి కొలుచుకుంటూ కుట్టుకుంటే మనకు అసలు ఎక్కడా కూడా వంక రాదండి బ్లౌజ్. చాలా నీట్గా వస్తుందన్నమాట. చివర్లో రఫ్ తీయడం మర్చిపోకండి. చూసారా చంకదేర ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. అదిగో దగ్గరికి చూపిస్తున్నాను. అంటే ఒకే కలర్ అవడం వల్ల మీకు అంత కనిపించకపోవచ్చు, వస్తుందండి. తర్వాత బ్యాక్ డాట్స్ కుట్టుకుందామండి. డాట్స్ నేను మా మార్కింగ్ కటింగ్లో చూపించలేదు మీకు. నేను కుట్టేటప్పుడే కుట్టేస్తానండి. అందుకని అనమాట నడువుని మజ్జిగ మడత పెట్టేసి ఖర్చులు తీసేసి, ఖర్చులు కాకుండా మడత పెట్టేసి కుట్టేస్తాను అనమాట. హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టేస్తాను. అందుకనే నేను అలా కుడతానండి. తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర మనం ఇంకో 2 స్టిచ్లు వేసుకుందామండి. ఒకే గ్యాప్తో వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది సైడ్ జాయింట్లు కూడా. చూసారా ఇలాగా 2 లేదా 3 కుట్లు, చివరికి ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో సైడ్ జాయింట్లు కూడా. ఇదండి బ్లౌజ్ మనం స్టిచ్చింగ్, బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. అంటే షేప్ బెల్ట్లతో, ప్రిన్స్ కట్ లేకుండా. బాగుందండి. చూసారండి బోట్ నెక్ బ్లౌజ్ చక్కగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.